ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్ విధించారు. ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. విజయవాడ జిల్లా జైలుకు ధనుంజయ్, కృష్ణమోహన్ తరలించారు. సిట్ జెట్ స్పీడ్ తో ఉంది. ఈడీ కూడా తగ్గేదేలా అంటుంది. దీంతో లిక్కర్ స్కామ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 7కు చేరింది. కేసులో A31, A32గా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోని అంశాలు కోర్టులో వాడివేడి వాదనలతో కేసు మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏపీలో లిక్కర్ లెక్కల్ని సెట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాయి దర్యాప్తు సంస్థలు. కేసులో A31, A32గా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని 3 రోజుల పాటు విచారించి అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరి రిమాండ్ రిపోర్టుల్లోనూ కీలక విషయాల్ని ప్రస్తావించారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి లిక్కర్ స్కామ్ కు పాల్పడినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పర్సనల్ కార్యాలయంలో రెగ్యులర్ గా సమావేశం నిర్వహించేవారని, సమావేశానికి వీరిద్దరితో పాటు మిథున్ రెడ్డి, సాయి రెడ్డి, సత్యప్రసాద్, వాసుదేవ్ రెడ్డి కూడా హాజరయ్యేవారని రిపోర్ట్ ద్వారా కోర్టుకు తెలిపారు. ధనుంజయ రెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు సిట్ అధికారులు. ధనుంజయ రెడ్డి అన్ని వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకుని సీఎంఓ కేంద్రంగా భారీ ఎత్తున అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారని వెల్లడించారు. సిట్ రిమాండ్ రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించిన తర్వాత లిక్కర్ కేసుపై వేడి వాదనలు జరిగాయి. కేసులు, అరెస్టులు ఎవరిని మెప్పించడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితుల తరపు లాయర్లు. ఒక్క రిమాండ్ రిపోర్ట్ నే అందరికీ కాపీ పేస్ట్ చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. విచారణ లేదు, ఆధారాలు అస్సలే లేవన్నారు. సిట్ ఎప్పటికీ సిఐడి కాదు, సిఐడి ఎప్పటికీ సిట్ కాదంటూ అధికారుల దర్యాప్తుపై అసహనం వ్యక్తం చేశారు. సిఐడి పరిధిలో ఉన్న కేసును ఉన్నట్టుండి సిట్ కు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. నిందితుల తరపు లాయర్ల వాదనలపై స్పందించిన న్యాయమూర్తి ఆధారాలు ఎందుకు సమర్పించలేదని ప్రభుత్వం తరపు లాయర్ను అడిగారు. ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి అసలు కోర్టు అనుమతి లేకుండా డేటా ఎలా సేకరించారు, FSL కు ఎలా పంపించారని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి 3 రోజుల కస్టడీ ముగిసింది. అలాగే మొన్న మైసూరులో అరెస్ట్ అయిన A33 బాలాజీ గోవిందప్పను కస్టడీకి కోరుతూ ఇప్పటికే పిటిషన్ వేశారు అధికారులు. కేసిరెడ్డికి గోవిందప్ప అత్యంత సన్నిహితుడని, ఆయన్ను విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని భావిస్తున్నారు. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. మొత్తంగా లిక్కర్ కేసులో మున్ముందు ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఇంకెంతమంది అరెస్ట్ అవుతారో చూడాలి.